కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం కార్మిక క్షేత్రంలో కార్మికుల పక్షాన నిలబడతామని గెలుపొందిన యూనియన్ నాయకులు మాదాసు శ్రీనివాస్, కౌశిక హరి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికలను యాజమాన్యం ప్రశాంతంగా నిర్వహించింది. 787 మంది కాంట్రాక్టు కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 ప్యానెళ్లు పోటీలో ఉండగా ప్రధానంగా 2 ప్యానెల్స్ మధ్యనే పోటీ ఉంది. బీఆర్ఎస్ ప్యానెల్ అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ 418 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ అభ్యర్థి నరుగురి రమేష్ 351 ఓట్లతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. కౌశిక హరి ప్యానెల్ విజయం సాధించడంతో హరి మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని, కార్మికుల హక్కుల పరిరక్షణకు పాటుపడతామని కౌశిక హరి పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫ్యాక్టరీలో మాఫియా రాజ్యమేలిందని, దుష్టశక్తులకు స్వస్తి పలికి తమను గెలిపించారని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన హరి ప్యానెల్ కు పలువురు అభినందనలు తెలిపారు. నా ప్రాణ సమానమైన నా కార్మికులకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంత ఇబ్బందులకు గురి చేసినా నా వెంట ఉండి నన్ను గెలిపించిన నా ప్రియమైన కార్మికులకు ఎల్ల వేళన ఏ కష్టం రాకుండా తోడు ఈడగై వాళ్ళకు తోచిన విధంగా పనులు చేసి నీతిగా న్యాయంగా ఉంటానని వాళ్ళకు మాట ఇస్తారు. ఇవాళ కేశవరం కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికులకు జరిగినటువంటి ఎన్నికల్లో మా యొక్క ప్యానెల్ మాదాసు శ్రీనివాస్ గారిని జనరల్ సెక్రటరీగా ఈ యొక్క కేశవరం కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఇవాళ మాకు ఏర్పాటు అందించి ఈ యొక్క విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తాము. ఇవాళ గత 10 ఏళ్ళుగా ఈ యొక్క కేశవరం కర్మాగారంలో ఒక దోపిడీ మూట రాజ్యమేలుతా ఉన్నది. యాజమాన్యానికి తొత్తుగా మారుతూ ఇవాళ కార్మికుల హక్కులను హరిస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులు, గతంలో మేము తీసుకొచ్చినటువంటి హక్కులన్నిటి కూడా ఇవాళ కంపెనీకి తొత్తుగా ఇవాళ వాళ్ళు కాంట్రాక్ట్ రూపాయలను పొందుకుంటూ ఇవాళ కార్మికులకు ద్రోహం చేశారు. దానికోసమే ఇవాళ కార్మికులందరూ కూడా ఇవాళ అనేక శక్తులతోటి పోరాటం చేసి, అదృశ్య శక్తులతోటి పోరాటం చేసి ఈ యొక్క కార్మికులు వారి విజయాన్ని వారే ఇవాళ గెలిపించుకున్నారు. వాస్తవానికి పెద్ద మెజార్టీతో గెలవాల్సినటువంటి ఎన్నికలు ఇవాళ అనేక మంది ఈ మీద ఒత్తిడి తీసుకొని గురి చేసినా కానీ కార్మికులు ఎక్కడ కూడా భయపడకుండా న్యాయం పక్షాన ఉండి ఇవాళ వాళ్ళ విజయాన్ని అందించారు. తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంతం వాసులందరూ కూడా మాకు తోడ్పాటు అందించినందుకు వాళ్ళ యొక్క నమ్మకాన్ని మమ్మల్ని చేస్తున్నారు. ఈ యొక్క కేశవరంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారం ద్వారా రావాల్సినటువంటి ఈ గ్రామాలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా ఈ యొక్క ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల విషయంలో ఇవన్నిటి మీద కూడా వాళ్ళు పెట్టినటువంటి మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము అమలు చేయకుండా వారందరికీ న్యాయం జరిగే విధంగా మా పోరాటం ఉంటుందని, దీంట్లో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే విధంగా మాకు సంఘీభావం తెలిపారు, మద్దతు తెలిపారు. రాబోయే కాలంలో వీళ్ళ హక్కులు తీసుకురావాలని కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి ఈ యొక్క విజయానికి మీ అందరూ కూడా శిరస్సు వంచి